మా అక్క అయితే మంచిగా ముగ్గులు వేస్తుంది అండ్ నేనైతే వేయబోతున్నాను. సో నెక్స్ట్ ఫ్యూ మినిట్స్లో అయితే అయిపోతున్నాను. మా తమ్ముడు కూడా వేస్తున్నాడు చూడండి. సో నేనైతే పోయి నా మెటీరియల్స్ అయితే తీసుకొని వచ్చి ఒక పేపర్ కూడా పెట్టుకొని అయితే చేస్తాను. సో ఛాన్స్ అయిపోయింది కదండి. ఇది అనమాట నా ఫైనల్ రంగోలీ. సో మేమైతే రంగోలీ ప్యాక్ అయితే వేసుకుంటున్నాం. సో ఇదే అనమాట మా రంగోలీ ప్యాక్. ఫస్ట్ ఇది ఉలికిపోతుందని అయితే మేము పెట్టేసి ఈ సిల్వర్ టేప్ అయితే కట్టేసినాము. సిల్వరా క్లియర్ టేప్ కట్టేసినాము. సో ఇవన్నమాట మా రంగోలీ కలర్స్. మాకు చాలా డిఫరెంట్ కలర్స్. ఒక ప్యాకెట్ ఉంది. సో ఎందుకంటే మేము చాలా యూజ్ చేసుకోవాలి కదండి. ఒక రంగోలీ అంటే ఒక చిన్న ముగ్గు కాదని కదండి. సో అందుకనే మేము డబుల్గా క్లియర్ టేప్ అయితే వేసేస్తున్నాం. ఎందుకంటే చాలా పెద్దగా ఉంది. ఉలికిపోయింది అనుకోండి మన అమ్మ వాళ్ళు మనల్ని మురికెత్తారు. చూడండి టేపులు మన ఇది ఒక వేస్ట్ టైం ఏదైనా అసలు అడగదు కదా. దీనిపైన ఆల్రెడీ ఒక లేయర్ ఉంటుంది బట్ ఆల్సో ఇలా చిమ్ముతుంది. ఐ డోంట్ నో వై. సో ఇంక చిన్నది దీనికి వెయ్యాలంటేనే కాదు. నేను కూడా ప్యాక్ చేసామంటే ప్యాక్ చేయకుండా ఏం చేస్తుంది చూడండి. సిలికాన్ మెటీరియల్తో రావడం వల్ల ప్లస్ టేప్ కూడా తక్కువ పైస వచ్చింది. సో ఇది అనేది మనకి యూజ్ లేదు అని ఛాన్స్ చెప్తాను. సో మేమైతే ఇల్లు అంతా తిరిగి దానికోసం అనే చాలా వెయిటింగ్లో అయితే ఉన్నాము. మేము ఇప్పటికీ చాలా ఎంతసేపు ఎతికినామంటే ఒక 1 hour ఎతికింటాం. 1.5 hours అయిపోయింది. చాలాసేపు అయితే పట్టేసినాం. అది లాస్ట్కి దొరికితే ఎట్ట చండాలంగా అయిపోయింది అనమాట. సో బ్యాడ్ లక్. కొన్ని ఇవి కూడా ఉన్నాయి. సో వీటిని కూడా ఎక్స్ట్రా అవి తీసుకొని వెళ్దాం అనేసి. మళ్ళీ అవి అయిపోతే ఇవి యూజ్ చేసుకోవచ్చు కదా. ఇవి ఎక్స్ట్రా అనమాట. అండ్ దెన్ చాక్ పీస్. సో చాక్ పీస్ అనేది మేము అవుట్లైన్ వేసుకుంటాం. ఎందుకంటే మేము చిన్నపిల్లలు కదండి. దీంతో వేస్తే దరిద్రంగా వస్తుందండి. అది మంచి టెక్ట్గా మేము అంత ప్రాక్టీస్ అని లేదు. బికాస్ నాకు సడన్గా చెప్తున్నారు అనమాట. ఏంటి గాయస్ అసలు వైట్ చాక్స్ దొరకడం. వైట్ చాక్స్ లేవా? వీడేమో ఓర్మేస్తానే అనుకుంటూ ఉంటాడు ఎప్పుడు చూసినా. పక్క లేకుంటే చూడు దీపక్, నిన్ను రికార్డ్ చేస్తున్నా చూడు. వీడియోలో ఉన్నావు దీపక్, వీడియోలో ఉన్నావు. ఇంత పెద్ద సౌండ్ చేస్తాడు మళ్ళీ తిక్కలాడు. ఇప్పుడు టైం ఎంత చూస్తాను. 10:34 అయింది. 9 నుంచి వెతుకుతుంటే ఇప్పుడు కనపడింది. లాస్ట్కి టేప్ ఇది అయిపోయింది. ఎట్లైనా వేసేసా కాబట్టి సరిపోయింది. చూడండి ఇంకోసారి పడి చూడండి మళ్ళీ వీడు ఎత్తేస్తున్నాడు. పెట్టుకుంటే కొట్టాలా? ఆ కార్ అడ్డం ఉంటుంది. సర్లే గాయస్ వాడిని బాగా అయితే దంచుకుంటున్నాడు. ఇంకా అట్టే సౌండ్ ఇస్తున్నాడు. దగ్గర వచ్చినాము. ఆడబెట్టినాడు కాదు. సో నేను ఎందుకు డాన్స్ అయితే వేయబోతున్నాను. మా అక్క అయితే రికార్డ్ చేస్తుంది. ఇప్పుడు ఏం చేస్తాం? ఏం అడుగుతున్నాము? ఈ బ్యాగ్లో పెట్టుకెళ్దామా? జిప్ బ్యాగ్లో చూడండి ఈ దాంట్లో అయితే పెట్టుకోబోదాం అనుకుంటున్నాను. దీంట్లో పెట్టుకోలేదు. చూడండి ఎంత బాగుంది. బాక్స్ ఇది. బాక్స్ తోట పెట్టాను. ఎక్కడ చూడండి మనోడు అసలు కింద దూడ్చి పడేసినాడు. చెప్తా మరి ఎక్కడ రా చాక్ పీస్లు అన్నీ దూడ్చేది? గైస్ టీవీ కిందకి ఎవడన్నా దూడుస్తాడా? మరి పిల్లడు చూపిస్తాను చూడండి.
ఈ అమ్మ అంటే చూడండి మా తమ్ముడు ఎంత ఘోరంగా అయితే ఆడుకుంటున్నాడు. ఇప్పుడు టైం ఎంత అయిందో చెప్పరా? 10:37 అయింది. అయినా కూడా ఘోరంగా ఎంత గట్టిగా అరుస్తున్నాడు. టైంతో పని లేదు, ఆడుతూనే ఉంటాడు. డన్. కింద కలర్స్ పైన నార్మల్ రంగోలి అండ్ చాక్లెట్స్. బాయ్ గైస్, గుడ్ నైట్. అండ్ నిద్ర ఎట్లా కాదు గైస్, ఇప్పుడు నేను ఒక డ్యాన్స్ చూపిస్తున్నాను. ఇది మీకు సంక్రాంతికి చాలా యూస్ఫుల్. చూపిస్తాను చూడండి. సో మీరు పడుతుంటే ఇది వేయచ్చు. సో స్టార్టింగ్ అనేది గణపతితో చేస్తాం కదండి. సో ఈ స్టెప్స్ అనేవి ఫాలో కావాలి. అసలు తను మొన్న ఈ డాన్స్ స్టెప్స్ వేసింది గైస్. అంటే లైక్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసింది. యాక్చువల్లీ తను క్లాసికల్ డాన్సర్, సో పర్ఫామ్ చేసింది, అదే వేస్తుంది. ప్లస్ అవార్డు కూడా తెచ్చుకున్నానండి. బాయ్ గైస్, గుడ్ నైట్. దీపు గుడ్ నైట్ చెప్పు. బాయ్, గుడ్ నైట్. బాయ్ గైస్. చూపిస్తాను చూడండి. హలో గైస్, ఈరోజు మన ఛానల్లోకి ఒక స్పెషల్ పర్సన్ అండ్ ఒక స్పెషల్ థింగ్, అది కూడా మా ఫేవరెట్. నేను లాగుతా అప్పుడు రా, ఓకే? సో తన నేమ్ వచ్చేసి రియా కార్తిక. సో తను నా కజిన్, హాలిడేస్ కోసం వచ్చింది. ఈ పిల్ల ఫేక్ నేల్స్ పెట్టుకొని ఓవర్ యాక్షన్ చేస్తుంది. యాక్చువల్గా భోగి అండ్ దసరాకు అని చెప్పి, సంక్రాంతి అని చెప్పి కొన్నాను. అప్పుడే పెట్టుకుంది చూడండి. నాది పింక్ నాది పింక్ డ్రెస్ గైస్. సో దాని మీదకి అది సెట్ అవుతుంది. సో మరి నాది కూడా పింకే. నాకు చూపిస్తే అవక్క అవుతావు. చాలా ముద్దది కాదు. లగేజ్ లాగి సర్లే, గమ్ ప్యాచెస్ వస్తారు, కాకపోతే ఎక్స్ట్రా తెచ్చుకున్నా. ఇవి గమ్ డ్రాప్స్. సో ఓపెన్ చేద్దాం. సో ప్రీవియస్లో అయితే మీరు చూసారు కదండి, ఫేక్ నెయిల్స్ అయితే ఒక గమ్తో యూజ్ చేసిన అవి వేడి నీళ్ళలో పెట్టి చాలా అసలు ఏంటంటే చచ్చిపోయినాము, అసలు పీకినీకే చచ్చిపోయినాము. సో అంత గలీజ్గా అయిపోయినాయి. అది ప్యాచెస్ అనుకోండి, తొందరగా రిమూవ్ చేసేయచ్చు. నెయిల్స్ కబ్బులేసిపోయాయి. సో ఇవి అయిపోయినాక ఇవి వాడతాం. సో ఇదేంటంటే కాస్త కట్టపుల్ల ఈ బ్రష్తో ఏం చేయాలో ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇది ఏదో ఆల్కహాల్ ప్యాడ్ అంట. ఆల్కహాల్ అంటే తాగే ప్యాడ్ అంట. అది కాదు, ఇది తీసుకొని సో అట్లా చేసుకుంటే మంచిగా అయితే వచ్చేసినాయి. వినా రియల్ నెయిల్స్ చాలా నీట్ వస్తున్నాయి. తర్వాత ఆ స్టిక్కర్ ప్యాచ్ ఇలా అనుకోండి. అయిపోలేదు. సో గోర్లు ఎక్కువ ఉన్న వాళ్ళు భర్తనంటే వెంట చేస్తారా అనేది అందరికీ కామన్గా మోస్ట్లీ అనుకుంటారు కదండి. ఇవి అట్టే ఉండిపోతాయి. ఒకవేళ ఉంటే ఎట్లా చేస్తానో చూపిస్తాను ఎండింగ్లో. ఈ బాక్స్ని చూసినప్పుడు నాకు ఒకటి అనిపించింది గైస్, అన్బ్రేకబుల్ బాక్స్ అది స్ట్రెచబుల్ అవుతుంది, కానీ అసలు ఇదిగనే ఇరుగదా ప్లాస్టిక్ది అన్నట్టు ఉంది గైస్. ఏదో పెద్ద ప్రొటెక్షన్ వేసినట్టు. అసలు మూత కూడా తీయలేకున్నాము, ఎంత గట్టిగా. ఇప్పుడు చూడండి, నెయిల్స్ అనేది ఇంత భద్రంగా ప్యాక్ చేస్తే మనుషులేమో ఇంత దరిద్రంగా వదిలేస్తారు. సో అదనమాట. మీరేమో పుష్ అని రాస్తుంది, పుష్ చేస్తుంటే రాకుంది. నాకు పిచ్చిలేసాను గైస్ చూస్తే. అయితే ఎందుకు కొనుక్కోవాలి గాయస్? అదే నీకోసమే, ఆల్రెడీ ఉన్నాయి అన్నారు. నువ్వే పోయి నెయిల్స్ గీల్స్ అనుకుంటూ పోయినావు. అయితే నువ్వు కొనుక్కోవాలా? ఇంత రాకుంది. డస్ట్ అంటే నుంచి చూపిస్తా. ఇక్కడైతే ఇట్లా డిజైన్స్ అవుతుంది.
కానీ మాకు ఎక్స్ట్రీమ్గా లవ్లో పడిన నేల్ ఇదే అనమాట. చూడండి ఎంత బాగుంది అసలు. ఇట్లాంటివి 100 నింటే బాగుంది కదా. అదే ఫుల్ సెట్ నింటే బాగుండు. ఓన్లీ రెడ్ బ్లాక్ ఒక్కటే ఉన్నాయి. ఇలా బ్లాక్ అంటుంది. అయినా నాకు డౌట్ గాయస్, అసలు బోల్కి అర్జెంట్గా రెడీ అవుతే ఇంత గట్టిగా ఉంటుంది. అసలు ఎప్పుడు తీస్తామన్నా మళ్ళీ కొనుక్కుంది మా ఇంట్లో. ప్యాకింగ్లోనే గంట చేస్తుంది, మళ్ళీ తీయడంలో పుల్లింగ్లు అంట వేసుకోవడం అంటే దానికి 1 hour పడుతుంది. ఓకే బాయ్ గాయ్స్, ఈ వ్లాగ్ ఇంతే. అండ్ ఈ వ్లాగ్ ఎంతసేపు ఉందంటే 4 minutes 10 seconds.